నమస్తే అండి. ఈరోజు ఒక అద్భుతమైన ఏడంతస్తుల పైన ఉన్న ఒక మంచి గార్డెన్‌కి వచ్చామండి. ఈ గార్డెన్‌లో చాలా మొక్కలున్నాయి. వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం. ఈ గార్డెన్‌ని మెయింటైన్ చేసే వాళ్ళని పరిచయం చేపిస్తా అన్నాను కదండీ! అయితే నేను ఇంకొక మంచి అదృష్టవంతురాలినండి. నాకు ఇంకొక మంచి అమ్మ దొరికారు. అమ్మని మీకు పరిచయం చేపిస్తాను. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ మీ పేరు మా ఫ్యామిలీ మెంబర్స్‌కి. నా పేరు పాపాయమ్మ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గార్డెన్? నాకు 12-13 ఇయర్స్ అయింది. 12-13 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కొక్క మొక్క తెచ్చుకుని ఇప్పుడు చాలా మొక్కలు చేసుకున్నా. వింటున్నారా అండి? ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి చాలా మొక్కలు చేసుకున్నా అంటున్నారు. అమ్మ పెంట్ హౌస్ అంటే ఇది ఎన్నో ఫ్లోర్ అమ్మ? ఇది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. ఇది ఆల్మోస్ట్ 7th ఫ్లోర్. 7th ఫ్లోర్ లో మిద్దె తోట అండి. మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా 7th ఫ్లోర్ లో కూడా ఎన్ని మొక్కలు పెంచొచ్చు అనేసి? అమ్మ మా వాళ్ళకి ఫస్ట్ మొక్క ఏది చూపిస్తారు? హెచ్ఆర్ఎం అండి. యాపిల్ మనకి ఇది బాగా ఇక్కడ బాగా ఈల్డింగ్ వచ్చే మొక్క, మనకి ఇక్కడ సర్వే అయ్యే మొక్క. ఇది కొత్త మొక్కనా? కొత్తగా అదే మొన్న పెద్ద మొక్కలు తెచ్చాను అన్నాను కదా, దాంతో పాటు అతను కాయలు చూపించాడు. ఓకే, అవి చూసి నేను ఈ 2 మొక్కలు తెచ్చుకున్నా. 2 తెచ్చారా? ఓకే, 2 కూడా సేమ్ వెరైటీ అండి. అమ్మ అగైన్ ఇదే మొక్క అమ్మ? ఇది కూడా యాపిలే. సిటీజీ వాళ్ళు తెప్పించి ఇచ్చారు. అది దీనికి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వస్తుంది. అది ఫస్ట్ ఫ్లవరింగ్. ఓకే, చూడండి ఫస్ట్ ఫ్లవరింగ్. యాపిల్ ఫ్లవర్ చూడడం అదృష్టం ఉండాలి అంటారు కదా. కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ లోనే చూద్దాం మనం. చూడండి చాలా ఉందండి ఫ్లవరింగ్. పైన ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ప్రతి నోట్ దగ్గర కూడా ఫ్లవరింగ్ ఉంది చూడండి. ఇందులో కూడా పసుపు వచ్చింది. పసుపు వచ్చేసి సరేలే తీయడం ఎందుకులే అలానే వదిలేశారు. ఇక్కడ ఇది కాయ అనుకుంటానమ్మా, ఫ్లవరా? కాయ వచ్చేస్తుంది, స్టార్ట్ అయింది. అమ్మ ఇప్పుడు ఇన్ని ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి, అలానే వెజిటబుల్స్ ఉన్నాయి. డిసీజెస్ ఏమైనా వస్తాయా మొక్కలకి? ఏమో అదృష్టవశాత్తు మొక్కలకి డిసీజ్ రాలేదు. ఓన్లీ మందారాలకే ఆ వైట్ బగ్స్ వస్తాయి, మిల్లీ బగ్స్ వస్తాయి. వాటికి ఏవేవో కొడతా ఉంటాను, ట్రై చేస్తా ఉంటాను. అసలు జనరల్ గా మీరు ఇంకా పెస్టిసైడ్స్ ఏమి వాడరు? పెస్టిసైడ్ అనేదే వాడను. ఓకే, ఒట్టి ఎప్పుడైనా ఇది వేప నూనె ఒకటే కొట్టేస్తారు. ఓకే, ఇంకేమేమి ఇస్తారు అనేది మళ్ళీ మనం కనుక్కుందామండి. ముందుగా మనం ఇంకా మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇది కూడా అక్కడి నుంచి తెచ్చిన ఎగ్జాటిక్ ఫ్రూట్. ఎగ్జాటిక్ ఫ్రూట్. ఓకే, ఇక్కడ జబోటి కాదు. ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది, చిన్న ఫ్రూట్స్. కలర్ ఎలా ఉన్నాయమ్మా ఫ్రూట్ కి? ఫ్రూట్ కలర్ అదే కొంచెం బ్లాక్ వచ్చింది. బ్లాక్ కాకుండా బ్రౌన్ కాకుండా మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నాయి కాయలు. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తూనే ఉంటాను. ఇలా రేర్ ఫ్రూట్ కలెక్షన్ కూడా తీసుకొస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అమ్మ లాంటి వాళ్ళకు కూడా ఒక మంచి మోటివేషన్ ఉంటుంది కదా, ఇంకా మొక్కలు పెంచాలి, వ్యూవర్స్ కి చూపించాలి అనేసి. ఏమంటారమ్మా? నేను నీళ్లు పోసి కడుగుతాను. చీమలు వచ్చాయి, పర్లేదు. ఏమంటారు అవి? స్మెల్ వచ్చే చీమలు అంటారు కదా, అవి వచ్చాయి, తీసేస్తా. ఫ్రూటింగ్ తోటి ఉన్నాయంటే గ్రేట్ అండి. ఇది పెట్టి 1 month అవుతుందా మొక్క పెట్టేసి? 1 month అవుతుంది. అమ్మ ఇప్పుడు నేను గార్డెన్ లోకి వచ్చాక రోజ్ ప్లాంట్స్ చాలా కనిపించాయి నాకు. అసలు రోజ్ ప్లాంట్ కేర్ ఎలా తీసుకుంటున్నారో అది మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక్కసారి అటు వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఓకే, రోజ్ ప్లాంట్స్, మందారాలు అమ్మా, ఇదేమో పారిజాతం. వీటికి నేను ఏం చేస్తానంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీళ్లు, కూరగాయలు కడిగిన ఇవి, కూరగాయలు వేస్ట్ అన్నీ కలిపి ఒక 4 daysకి ఒకసారి ఒక బకెట్లో పోసి మళ్ళీ దాన్ని డైల్యూట్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు పోస్తాం. ఓకే, మందారాలకి ఒకసారి, గులాబీలకి ఒకసారి, అలా చామంతులకు ఒకసారి. చామంతులు కూడా ఉన్నాయి చూడండి. లాస్ట్ ఇయర్ మొక్కలేనా? లాస్ట్ ఇయర్ మొక్కలే చూడండి, ఇప్పుడు కూడా కాపాడుకున్నారు. ఇలా చేసుకుంటే ఏంటంటే మాటికి చామంతి మొక్కలు కొనాల్సిన అవసరం ఉండదు మీకు. అవును. జినియా కదమ్మా ఇది? జినియా. అయితే ఇక్కడ చాలా మొక్కలు వచ్చేసినాయి.
అది మొన్న రీపాటింగ్ చేసినప్పుడు అన్ని తీపిచ్చేసి ఇలా ముద్ద పువ్వే ఉంచమన్నాను. అవి సీడ్స్ ఉంటాయి, సీడ్స్ ఊరికనే బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. మొక్కలున్నా తీసుకెళ్తాను, సీడ్స్ ఉన్నా తీసుకెళ్తాను. ఇది తీసుకెళ్ళేవంటే బోల్డ్ ఒక్కసారి పెట్టామంటే చాలు మొక్క, గార్డెన్ ఇల్లంతా అదే ఉంటాయి. కాకపోతే గార్డెన్ లో నాకు ఇక్కడ ఒక మంచి విషయం అర్థమైంది ఏంటంటే సెక్షన్ వైజ్ గా పెట్టారండి. ఎంత ఓపిక చూడండి. ఈ వయసులో మనమైతే కింద పడిపోతాము. అమ్మ ప్రతిదీ కూడా సెక్షన్ వైజ్ గా కంప్లీట్ గా ఇక్కడ ఫ్లవర్స్ అండి, ఇవన్నీ ఫ్లవర్సే. మందారాలు కానివ్వండి, గులాబీలు కానివ్వండి, చామంతులు కానివ్వండి, మళ్ళీ గులాబీలకు వేరే సెక్షన్ పెట్టారండి. అలా డిఫరెంట్గా డివైడ్ చేసి మరీ పెట్టారు. ఇలా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే మనకి మొక్కలు చాలా పెట్టవచ్చు, అలానే కేర్ కూడా చాలా ఈజీ అవుతుందండి. అన్ని కలిపి పెట్టామనుకోండి కేర్ అనేది కష్టం అవుద్ది. ఏమంటారమ్మా? వాస్తవం. అమ్మ ఇక్కడ నాకు ఇక్కడ పెరుగు బకెట్స్ కూడా చాలా కనిపించాయి. ఎలా కొన్నారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా? కొన్నారు. అక్కడ బల్కంపేటలో ఇలా పాతవి అమ్మే వాళ్ళు ఉన్నారు బకెట్లు. ఇది నేను చాలా తీసుకుంటానంటే 50 చెప్పాడు, 40కి ఇచ్చాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ 35కి ఇచ్చాడు. అమ్మ మీరు ఎక్కువ మొక్కలు పెడతారా అని అడిగాడు. చాలా పెడతానని చెప్పాను. 50 బకెట్లు పట్టుకొచ్చాను. బల్కంపేట అంట అండి. ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఏది ప్రమోషన్ వీడియో కాదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కూడా ప్రైస్ తగ్గుతుంది కదా. 35 రూపీస్ అంటే చాలా చాలా ఇయర్స్ వస్తుంది. అది మనకి చాలా ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, వాడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు. కొన్ని రోజులకి ఫ్రేమ్ వచ్చేస్తుంది. ఇవి విరగవు, ఎందుకంటే ఫ్రేమ్ లేదు, ఏం లేదు. ఇవి చాలా ఇయర్స్ వస్తాయని నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు. పెద్ద బకెట్లు కొన్నాను, అవి 90 తీసుకున్నాడు. పెద్ద బకెట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పెద్ద బకెట్స్ 90 రూపీస్ అంట అండి. చూడండి, ఇంతకంటే తక్కువ ఏమొస్తాయండి. ఇది సరోజ్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది 3rd క్రాప్. నిత్య మల్లె పువ్వే బారమాసి అంటారమ్మా. ఇది త్రోట్ ఇయర్ వస్తుందంట ఇది. అవునా? చూడండి ఈ పువ్వులు చూస్తావా? ఇది మేమైతే బఠానీ పువ్వులు అంటారు. నాకు కూడా అంత ఐడియా లేదమ్మా వీటిని ఏమంటారు. మన వ్యూవర్స్ ని అడుగుదాం, మన ఫ్యామిలీ మెంబర్స్. 3 నేను ఇది కన్వా ఆశ్రమం నుంచి తీసుకొచ్చా. అక్కడ పెద్ద గార్డెన్ ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఇంత గార్డెన్ కన్వా గార్డెన్ ఉంది కదా, రామచంద్ర మిషన్, అక్కడికి వెళ్ళి తెచ్చాను. ఇక్కడ ఎక్కడ దొరకలేదు నాకు ఇవి. మా ఆఫీస్ లో హిందుస్థాన్ కేబుల్స్ లో పెట్టేవారు అనమాట వరుసగా. అప్పుడు కొమ్మ తెచ్చి నాటుకుంటే వచ్చేసేది. ఇక్కడ పైన కట్టుకున్నాక కింద మొక్కలన్నీ తీసేశారు కదా, అప్పుడు పోయింది. ఎక్కడ ఈ నర్సరీలో దొరకలేదు నాకు. ఆ కన్వా గార్డెన్ కి వెళ్తే అక్కడ దొరికింది. అక్కడ 3 రంగులు ఉన్నాయి, 3 రంగులు తెచ్చేసుకున్నాను. 3 ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి. ఇంకొక కలర్ ఏంటి? ఒకటి అది పర్పుల్ కలరా? ఓకే, పర్పుల్ కలర్. అమ్మ ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను అడగాలమ్మా. ఇప్పుడు ఇంత గార్డెన్ ఉంది కదా, మీకు అసలు డైలీ ఖర్చు, మంత్లీ ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు లెక్క పెట్టను నేను. ఖర్చు లెక్క గార్డెన్ చేసే వాళ్ళు ఖర్చులు లెక్క పెట్టరండి. లెక్క పెడితే గార్డెన్ మెయింటైన్ చేయలేము. ఇప్పుడు నిన్ననే ఏదో కమల గారు ఎవరో జ్యోతి ఆర్గానిక్స్ ఫెర్టిలైజర్ మంచిది 50 kg అంటే నాకు కూడా ఒకటి తెప్పించండి అన్నాను. అది 750 50 kgs అన్నారు. అది నిన్న మా హస్బెండ్ విని నీ గార్డెన్ ఖర్చు ఎక్కువైపోతుంది అంటున్నారు. అయితే ఇక్కడ కమలమ్మ గారి పేరు ఎలాగో వచ్చింది కాబట్టి అమ్మకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలండి, హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి గార్డెన్ని అలానే మరొక మంచి అమ్మని మనకి పరిచయం చేయించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మ. ఇలాంటి ఇంకా మంచి మంచి గార్డెన్స్ నేను చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. చూడండి ఎంత బాగుందో. అయితే అమ్మ ఇక్కడ ఇంకొక ఏదో ప్లాంట్ కనిపిస్తుంది, ఇది హోయా ప్లాంట్. హోయా ఇక్కడ దొరకదు ఇది. నేను అయితే బెంగళూరు నుంచి ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను. ఎన్ని కలర్స్? నా దగ్గర ఇది ఒక కలరే ఉంది. ఇంకా ఉంటాయంట. ఒక సిటీజీ ఫ్రెండ్ ఖమ్మం అయినా ఆయన దగ్గర పింక్ ఉంది, వైట్ లేదు. నేను పింక్ ఇస్తా, మీరు వైట్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నేను తీసుకెళ్తాను ఈ కటింగ్. చూడండి ఫ్లవర్స్, మనం చాలా మొక్కలు తీసుకెళ్ళాలండి. హోయా మొక్క. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఫ్లవరింగ్. ఇది ఆల్ స్పైసీ మొక్క.
ఇది చూసే మిమ్మల్ని ఇటు తీసుకొచ్చాను నేను. ఆల్ స్పైసీ మొక్క చూడండి ఎంత పెద్దగా మసాలా ఆల్ స్పైసీ. ఇది బిర్యానీకి నేను 4 ఆకులు వేసేస్తా, ఇంకా మసాలా వేయను. ఏమయ్యారు? ఇది వచ్చేసి మధుమాలతి. మధుమాలతి మంచి స్మెల్ వస్తుంది, ఇంట్లోంచి బయటకు వచ్చేపటికి మంచి వాసన వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి అమ్మ వాళ్ళది. అయితే అటు ఇటు మనకి ఇండోర్ మొక్కలు పెట్టారు. ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టేసి ఇలా షెడ్ లాగా వేసేసి ఇక్కడ మధుమాలతి మొక్క పెట్టారండి. మీరు డోర్ ఓపెన్ చేయగానే ఈ స్మెల్ అనేది అసలు చాలా బాగా వస్తుంది. అమ్మ ఇక్కడ నాకు ఇది గిన్నె మాలతి. ఓకే, ఫ్లవరింగ్ అయిపోయిందంట అండి గిన్నె మాలది. కాకపోతే నాకు ఇక్కడ ఇంకొక మంచి మొక్క కనిపించింది. అమ్మ ఇది అంతూరియం మొక్క. అవును, అంతూరియం మొక్క అందరూ చనిపోతుంది, అసలు ఏం చేయాలి అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. అసలు ఏంటి కారణం? మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చనిపోలేదు, పెట్టినప్పటి నుంచి. అలా అంటే మీరు రీపార్ట్ చేశారా? తీసుకురాగానే రీపార్ట్ చేశారు. ఇందులోనే చాలా రోజుల నుంచి ఉంది. చూడండి ఎంత పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయో. దీనికి ఏమైనా ఫ్లవర్ వస్తే దీనికైతే ఏం నీళ్ళే పోస్తాను, ఓన్లీ వాటర్ ఇస్తారు. చూడండి అసలు అందరు చనిపోతాయి అంటారు కదా. దీనికి బేబీ ప్లాంట్స్ కూడా చూడండి ఎన్ని వచ్చాయో. అవును, అక్కడ కూడా ఉంది. ఇవన్నీ కూడా రోజెస్ అండి, అన్ని రీపార్ట్ చేశారంటే, అలానే మొత్తం ట్రిమ్ చేశారు. వీటివి ఫొటోస్ ఉన్నాయంట అండి, ఈ ఫొటోస్ నేను పెడతాను. అమ్మ రోజెస్కి ఏమైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? స్పెషల్ కేర్ అంటూ ఏం లేదు. ఎగ్ ఎల్లో తినకుండా వదిలేస్తారు మా వారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి ఎగ్ వెళ్ళేస్తాం. అది డైరెక్ట్ గా బాయిల్డ్ ఎగ్ ఇస్తారా? బాయిల్డ్ ఎగ్ తింటారు. అది స్మాష్ చేసి కింద మట్టిలో వేసేసి కప్పేస్తారు. ఓకే, దాని వల్ల పురుగులు ఏం రావట్లేదు. ఓకే, చూసారా? రోజు వాటర్ ఇస్తాం కదా, అది మొక్కలకి డైజెస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి, ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా ఓవరాల్ గా మొత్తం రోజెస్ లో? వైట్ ఉంది, బేబీ పింక్ ఉంది, ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది. ఓకే, ఇది చూడండి ఇంకొక హోలీ ప్లాంట్ మనకి సంపంగి అండి. సంపంగ ఎల్లో కలర్ అమ్మ? గ్రీన్ కానీ ఎల్లోగా మారిపోయింది. అమ్మ తెంచనా పువ్వు? తెంపుకోమ్మా. చూడండి, మీ గార్డెన్ లో వితౌట్ పర్మిషన్ ఏమి ముట్టుకోకూడదు. మొక్కలు పెంచే వాళ్ళకి అదొకటి అండి, వాళ్ళ మొక్కల్ని ఎవరైనా ముట్టుకుంటే కోపం వస్తుంది. ఇదేమో ఆకు సంపంగ, ఇదే గుండ్రంగా ఉంటది కదా, అలాంటిది ఎగ్ సంపంగి అనుకుంటా. ఎగ్ సంపంగి అండి. ఇది ఇంకా రాలేదు, పువ్వు రాలేదు. ఇదేమో సింహాచలం సంపంగి. అది ఫ్లవర్స్ చాలా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు బడ్స్ ఉన్నాయి కదా, చాలా ఫ్లవర్స్ వస్తాయి, మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఎల్లో సంపంగి. అది షో ప్లాంట్ అండి, మనం జనరల్ గా పార్కులలో చూస్తూ ఉంటాం కదా. గార్డెన్ కి అదొక మంచి లుక్ అనేసి పెట్టారేమో. అది కూడా అమ్మ ఇక్కడ అన్ని సిమెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇవి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఈ సిమెంట్ పార్ట్స్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్. అక్కడ చూడండి ఎగ్ అందులో వేస్తా అన్నారు కదా, అది చూడండి, అది స్మాష్ చేసేసి రోజ్ ప్లాంట్కి వేసారు. మనం ఏదో అడిగినట్టుగా తీసుకొచ్చి తను వేసేస్తుంది దాంట్లో. కాదు, తను నా దగ్గర నా పెళ్ళైనప్పటి నుంచి పని చేస్తుంది ఆవిడ. చూడండి 55 years రా ఇంకమ్మా. ఈవిడ మా దగ్గర నా మ్యారేజ్ అయినప్పటి నుంచి 52 years నుంచి నా దగ్గర పనిచేస్తుంది. నాకు వంట చేసి పెట్టేది, నేను జాబ్కి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని బాగా చూసుకునేది. ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయింది అనుకుని వేరే పని అమ్మాయిని పెట్టుకున్నాను. చింతల నుంచి మళ్ళీ వస్తుంది, మా అమ్మాయి వచ్చింది, రోజు వస్తుంది. పోలీసు ఎవరో పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళ ఆయన ఒకటే గొడవ పెడుతున్నాడు. సరే, నేను పుస్తకి నేను ఇస్తా 10,000 నువ్వు చేయించుకో అని చెప్పి ఇచ్చాను. 10,000 నేను 10,000 ఇచ్చిన తర్వాత ఈమె గొలుసు ఈమెకు దొరికింది. వాళ్ళ ఆయనకి చాలా గురి అనమాట. అమ్మ చేయి మంచిది, నీ పుస్తకి డబ్బులు ఇచ్చింది, గొలుసు కూడా దొరికిందని. అప్పటి నుంచి అయితే మీరు మాకు ఏమంటారు, 11 రూపాయలు ఇవ్వండి, ఎక్కువ వద్దు నాకు, 11 రూపాయలు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి దాచుకుంటాను. సరే అండి, మీరే సాక్ష్యం అమ్మాయి. ఇంత పెద్ద పువ్వులు, ఈ పువ్వు
ఒక 4-5 రోజులు అలాగే ఉంటది. ఇప్పుడు అన్ని గులాబీలు అన్ని ఉండవు కదా, ఒక 4-5 డేస్ ఇలాగే ఉంటది. బాగుంటది. ఈ మొక్క చూస్తే ఇలా ఉందమ్మా, దీనికి పువ్వులు బాగా వస్తాయా లేకపోతే మామూలుగా వస్తాయి? చెట్టు నిండా వస్తాయి. చెట్టు నిండా రీపాటింగ్ మొన్ననే చేశారు, అందుకని వచ్చింది కదా. ఇవన్నీ చిగుర్లు వచ్చేసాయి, కొత్త చిగుర్లు వచ్చాయి. ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అమ్మా? ఇది 1 year. ఇది కూడా నాకు కమల గారు ఎక్కడి నుంచో తెచ్చిచ్చారు. ఇది నాకు కింద మా మ్యారేజ్ అయినప్పుడు కింద గేట్ దగ్గర ఉండేది. చాలా పెద్ద మొక్క, వేలు పూలు పూసేది. అది అందంగా మొత్తం పూలే కనిపించేవి, చెట్టు కనిపించేది కాదు. గేట్ దగ్గర వెళ్ళే వాళ్ళందరూ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ గేట్ దగ్గరకు వచ్చి చూసేవారు. అయితే మా మామగారికి ఇష్టం లేక చెట్టు కొట్టించేశారు. తర్వాత ఒక కొమ్మ ఉంటే నేను మెయింటైన్ చేశాను. అది మొన్న సమ్మర్లో నేను అమెరికా వెళ్ళినప్పుడు అది చనిపోయింది. నాకు అది అలా మొక్క కావాలంటే ఎక్కడో వనస్థలిపురం నుంచి ఎక్కడి నుంచో కమల గారు తెచ్చిపోయారు. చూడండి ఎంత పెద్ద మొక్క, 1 year అవుతుందంటే చాలా పూలు వస్తాయంటండి. అయితే బృందావనంలో కృష్ణుడు అని చెప్పాను కదండి. రండమ్మా, మీ కృష్ణుడిని మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించండి. రాధాకృష్ణులు చూడండి, ఇక్కడ చూడండి ఎలా అరేంజ్ చేశారో. నేను అదే అంటాను, మీరు మొక్కలు పెట్టడం కాదండి, మొక్కల్ని అరేంజ్ చేయడం కూడా రావాలి. ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు మీకు ఎలా అరేంజ్ చేసుకోవాలని తెలుస్తుంది. పక్కన ఉసిరి చెట్టు ఉందండి, తులసి మొక్క ఉంది, అటు పక్కన రావి మొక్క, తర్వాత మనకి వేప మొక్క, అన్నీ ఉన్నాయి ఇక్కడే. మన ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మనే కాదండి, నాన్నని కూడా పరిచయం చేపిస్తాను. నాన్న పరిచయం తెలుసుకుందాం. సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు కడియాల లక్ష్మణరావు. సార్, సార్ మీరు ఏం చేసేవారు? నేను హైదరాబాద్ వచ్చి సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది. 70. హైదరాబాద్కి వచ్చి 70 years అంటారండి. ఓకే. అమ్మ గార్డెనింగ్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మొదట్లో వద్దనేవాడిని, తర్వాత ఎంకరేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా అండి, ఇంత వయసులో కూడా వాళ్ళు మనకి ఇంత మంచి గార్డెన్ని ఇంట్రడ్యూస్ చేయించారు అండి. అందుకే మన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి గార్డెన్స్ ఇంకా వస్తాయండి. అందుకే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మంచి కంటెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, ఇక్కడ మొత్తం నాకు కనకాంబరాలు కనిపించాయి, కాకపోతే ఇక్కడ ఇంకొక స్పెషల్ మొక్క కనిపించింది. ఇదే మొక్క అమ్మ? ఇది అదేదో పూలు అందంగా ఉన్నాయని తీసుకొచ్చాను నా ఫ్రెండ్ దగ్గర నుంచి. పేరు తెలియదు మీరు, కానీ ముళ్ళు ఉంటాయి. అవునా? కొంచెం ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూడాలి. ఉన్నాయి, ముళ్ళు ఉంటాయి. ఉన్నాయా? మనకి ఏమంటారు వీటిని, ఏమంటారు, మలబరీ మొక్కకి ఎలా అయితే ఉంటాయో అలా కొంచెం షార్ప్ గా ఉంది, కాకపోతే పేరు అయితే తెలియదు. పేరు తెలుసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అది పూలు చాలా అందంగా, చాలా బాగున్నాయి. ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. అమ్మ, ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అవార్డ్స్ వచ్చినాయి. అది ఫస్ట్ ఫార్మింగ్ హార్టికల్చర్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ కి పోటీలు పెట్టారు. అప్పుడు లాస్ట్ ఇయరే, బిఫోర్ లాస్ట్ ఇయర్ 3 years బ్యాక్ నేను సిటీజీలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నేను నా గార్డెన్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. ఒక నర్సరీ అతను చెప్పాడు, సిటీజీలో చేరండి, మీకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆయన శ్రీనివాస్ గారి నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తే ఆయన సిటీజీలో చేర్పించారు. ఆ ఫౌండర్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ సరోజ్ గారు. ఆ సరోజ్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారనమాట. సిటీజీ మీట్ తర్వాత మా ఇంటికి చూడండి మా గార్డెన్ అంటే వచ్చి చూసి, అమ్మో మీ గార్డెను ప్రైజ్ విన్నింగ్ గార్డెన్ అండి ఇది, మీరు కాంటెస్ట్ చేయండి, హార్టికల్చర్ వాళ్ళు పోటీలు పెడుతున్నారు అన్నారు. అప్పటికే అయిపోయిందంట, అందరూ ఫామ్ ఫిల్అప్ చేసేసారు. నేను పేరు ఇస్తాను అని ఆవిడే పేరు ఇచ్చారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చూసుకున్నారు గార్డెన్. బాగుందమ్మా మీ గార్డెన్, చాలా బాగుందని ఆయన గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు. గోల్డ్ గార్డెన్ అవార్డ్ అండి ఇది. చూడండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అమ్మ, మా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ మాటలతో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.